నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు. అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలివ్వడానికి సిద్ధమైన త్యాగాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముస్లింలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూడవ ప్రధాన పండుగగా బక్రీద్కు విశిష్ట స్థానం ఉంది. ఈద్ ఉల్ ఫిటర్ మాదిరిగానే బక్రీద్ పండుగ కూడా ప్రత్యేక ప్రార్థనలు కుర్బాత్తో ప్రారంభమవుతుంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో నెలవంక దర్శనమైన తర్వాత ఈ పండుగ ప్రారంభమవుతుంది. గురువారం శ్రీకాకుళం నగరంలో జామియా మసీదులో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదుకు చేరుకుని ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగకు ఖురాన్లో విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. త్యాగం, భక్తి, మానవతా విలువలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు 3 రోజుల పాటు బక్రీద్ వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. జామియా మసీద్ అధ్యక్షులు షైక్ నిజాముద్దీన్, ఉపాధ్యక్షులు బహదూర్ బాషా మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు నిర్వహించారన్నారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో జామియా మసీదును కమిటీ సభ్యులు అభివృద్ధి చేస్తున్నారన్నారు. వేడుకల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువకులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేయగా జామియా మసీదు పరిసరాలు పండగ వాతావరణంలో కలకల్లాడాయి. ఈ వేడుకల్లో జామియా మసీదు మత పెద్ద మహమ్మద్ జియావుర్ రెహమాన్, సెక్రటరీ మహమ్మద్ యాసిన్, ట్రెజరర్ అసదుల్లాహ్, జాయింట్ సెక్రటరీ గఫర్ ఖాన్, కమిటీ సభ్యులు జఫీకర్ అలీబైగ్, షేక్ షాన్ బాషా, ఎండి రఫీతో పాటు జామియా మసీదు మత పెద్దలు, కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు ప్రముఖ ప్రాచీనమైనటువంటి జామియా మసీదులో ఈరోజు ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని ఏదైతే మహమ్మద్ ప్రవక్త చెప్పారో దాన్ని మనం అందరం పాటించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. నా తరఫు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి శ్రీకాకుళం వాసికి బక్రీద్ శుభాకాంక్షలు. సంవత్సరం భారతదేశం మొత్తం మీద ముస్లింలందరూ ఏకతాటిపై గౌరవించడం చేయడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీగా జాతీయ జెండాగా ప్రకటించాలి. అలాగే ముస్లింల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ పాటుపడాలని, అలాగే జిల్లా అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. మన కలెక్టర్ గారేమి, జాయింట్ కలెక్టర్ గారేమి, అలాగే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా మంచి సౌహృదమైన వాతావరణంలో ఈ శ్రీకాకుళం నగరాన్ని ఉంచుతున్నారు. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బక్రీద్ శుభాకాంక్షలతో మహిబుల్లా ఖాన్, జామియా మసీద్ పూర్వాధ్యక్షులు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ముందుగా ఈదుల్ అజా శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జామియా మసీదు ప్రాంగణంలో జామియా మసీదులో ప్రధాన గురువు గారు అయినటువంటి ముఫ్తీ అబ్దుల్ జియావుర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజులు అదేవిధంగా ప్రార్థనలు చేయడం జరిగింది. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. జామియా మసీదు మేనేజింగ్ కమిటీ తరపున ఈరోజు బక్రీద్ పండగ ఉదయం 8:30 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు, ప్రత్యేక నమాజ్ కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అలాగే నీరు, తాగునీరు, శానిటరీ అన్నీ కూడా మేనేజ్మెంట్ కమిటీ తరపున ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో ప్రజలు మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఫీట్ రోడ్, జిల్లా పార్టీ కార్యాలయం, కంపోస్ట్ కాలనీ, విజయ భవానీ, భారత్ ఐటీఐ బలగా, తెలగా భవన్, హారికా ఫంక్షన్ హాల్, చల్లపేట, శ్రీకోర్మం క్రాస్ రోడ్, కళింగపట్నం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద స్థానిక ప్రజలు, యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహానాడులో పార్టీ అధినేతలు చేసిన ప్రసంగాలు, రాష్ట్ర అభివృద్ధిపై వెల్లడించిన ప్రణాళికలు ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.
ప్రతి ప్రాంతంలో మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. కార్యకర్తలు పార్టీ జెండాలు బ్యానర్లతో సందడి చేయగా ప్రజలు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున హాజరై మహానాడు సందేశాలను ఆసక్తిగా గమనించారు. ఈ 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటరమణ మాట్లాడుతూ ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధి కార్యక్రమాలు చేరువేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రధాన ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి కృషి చేశారని భవిష్యత్తులో కూడా ప్రజలకు చేరువగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. మరోసారి అన్నగారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజానీకానికి మాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, పేదవాడి పార్టీ, పేదవాడి పక్కన నిల్చునే పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని బలపరిచే పార్టీ కాబట్టి ప్రజలకి తాగునీరు సాగునీరు ఇచ్చే పార్టీ కాబట్టి ప్రజలందరూ ఒక పిలుపునిస్తే వచ్చే పరిస్థితి జిల్లాలో ఉన్నారు కాబట్టి అందరూ సహకరించారు. నా తరపున జిల్లా అధ్యక్షుడిగా అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. నారా చంద్రబాబు నాయుడు గారు బట్టే ఇక్కడ నిధులు కానీ కంపెనీలు కానీ వస్తున్నాయి తప్ప ఏ ఒక్కరి వల్ల రాదు. గతంలో ఇక్కడికి వచ్చిన పంపిణీని తరిమి కొట్టారు. పార్టీ ఉద్యోగాలు ఉన్నాయా, ఉపాధులు ఉన్నాయా, రాష్ట్రం ప్రజలు ఎలాగుంటారు, వలసలు పోతున్నారు. ఈ వలసలు అరికట్టాలి. ఈ శ్రీకాకుళం నుంచి మొదలైన ఈ వలసలు కానీ రాష్ట్రం దాటి వెళ్ళకూడదు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ప్రజలందరూ చూసే విధంగా ఈ అమరావతి వైపు పరుగులు తీసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నారు. దానికి యువ నాయకుడైన నారా లోకేష్ బాబు గారు కంకణం కొట్టుకున్నారు. ఇలాంటి మహానాయకులు మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఈ సంతోష సమయంలో మా పండగ రంగరంగ వైభవం చేస్తూ నాకు ఈ సువర్ణావకాశం ఇచ్చిన మీ అందరికీ నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల మధ్య రావడం వల్ల సామాన్యుడు కూడా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా వీళ్ళు చాలా ఆనందంగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఉదయం సాయంత్రం వరకు కూడా అందరూ ఉపన్యాసాలు విని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎంత కష్టమే వెళ్ళిన మహానాడికి ఒక పర్లం దూరం చూసి ఆ స్క్రీన్లు చూడాలి తప్ప అంత ఎఫెక్టివ్ ఉండేది కాదు. ఇక్కడ అలా కాకుండా అతి దగ్గరలో స్వచ్ఛంగా స్వీట్లు వింటున్నాం, అక్కడ కార్యక్రమాలు చూస్తున్నాం. ఇంత అనుభూతి ఆనందాన్ని కలిగించే విధంగా మా నాయకుడు ఈ ఏడాదిలో జరిపించడం చాలా ఆనందదాయకం. నేనే కాదు మా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మధ్య మధ్యలో వచ్చి కార్యక్రమం కలిగించి వెళ్తుంటారు కాబట్టి ఇది పార్టీకి ప్రజలు కూడా మంచి ప్రయోజనం వస్తుంది. శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పేరిట భారీ అవినీతి జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ప్రజలు విశ్వసించి భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజాధనాన్ని దోచుకునే విధంగా పాలన సాగుతుందని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరం కన్నికా పరమేశ్వరి ఆలయం వద్దనున్న శ్రీ వాసవి కళ్యాణ మండపంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఏ పని చేపట్టాలన్నా కొంతమంది నాయకుల ఆధీనంలోనే జరుగుతుందని, టెండర్ ప్రక్రియను పక్కన పెట్టి పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రోడ్లు వేయడం నుండి బిల్లులు క్లియర్ చేయడం వరకు అన్ని ఒకే వర్గం చేతుల్లోకి వెళ్లిపోయాయని విమర్శించారు. పనులు ప్రారంభించే ముందు సరైన రికార్డులు ఉంచకుండా తర్వాత ఆధారాలు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో శ్రీకాకుళం ప్రాతినిధ్యం వహించిన పలువురు ఎమ్మెల్యేలు ప్రజా సేవకులుగా పేరు తెచ్చుకున్నారని, వారి కాలంలో అవినీతి ఆరోపణలు పెద్దగా వినిపించలేదని గుర్తు చేశారు. కానీ 2024 తర్వాత జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎక్కడ చూసినా అవినీతి ఆరోపణలే వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో నాణ్యత లేని పనులు, కానీ 2024 తర్వాత జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎక్కడ చూసినా అవినీతి ఆరోపణలే వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో నాణ్యత లేని పనులు చేపడుతూ ప్రజల డబ్బును దోచుకుంటున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులు కూడా రాజకీయ ఒత్తిడికి లోనై మాట్లాడలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. జిల్లాకి వచ్చిన నుండి అధికారులు కూడా ఇక్కడ పనిచేయడానికి భయపడుతున్నారని, మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులు కూడా బలవంతంగా బదిలీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో నాకు కనిపించేసింది ఒకటే ఏంటంటే సుడా నిధులతో లైట్లు వేయడం తప్ప ఏమీ జరగలేదు. అది కూడా వీళ్ళ నిధులుగా సోడా నిధులతో. మరి ఇక్కడ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రామ్మోహన్ నాయుడు గారు 3 పర్యాయాలు మన ఎంపీగా గెలవడం జరిగింది ప్రజల ఆశీస్సులతోని. మరి ఈ 3 పర్యాయాలు కూడా శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి
ఆయన ఏం అభివృద్ధి చేశారనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఎందుకంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి 2 సార్లు అయిన తర్వాత 3వసారి ఆయన కేంద్ర మంత్రిగా అయ్యారు. మరి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పినట్టుగా సోడా లైట్లు, డివైడర్లు ఓపెనింగ్ తప్ప, పార్కుల ఓపెనింగ్ తప్ప ఈ పట్టణానికి సంబంధించి ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక ప్రజలకి అవసరాలకి ఏదైతే అవసరం ఉందో దానికోసం చర్యలు ఏమి కూడా తీసుకోలేదు. శ్రీకాకుళం నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండిపోతున్న ఎండలు, వడగాల్పులతో బాటసారులు, వ్యాపారులు, కార్మికులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వివిధ సామాజిక సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిణి కార్తెలు ప్రారంభమైన సందర్భంగా అర్షవెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైతు బజార్ సమీపంలో గాంధీనగర్ ప్రవేశ ద్వారం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో ప్రజలకు చల్లని మజ్జిగతో పాటు శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ దాహార్తిని తీర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి వేడిమి నుండి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రానికి స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎస్ జోగినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో సామాజిక సంస్థలు ముందుండటం అభినందనీయమని అన్నారు. హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరికా ప్రసాద్ మాట్లాడుతూ తీవ్ర వేసవి పరిస్థితుల్లో నగర ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తక్షణమే ఉపశమనంగా మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని, సమాజ సేవే తమ క్లబ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధి కరణం శోభారాణి మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యస్వరూప్, హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మణిశర్మ, పాలిశెట్టి మల్లిబాబు, సుమన్, లక్ష్మణ్ నాయుడు, నీహార్ తదితరులు పాల్గొన్నారు. ఈ హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫున దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్ ఆరికా ప్రసాద్ గారు మరియు పిఎస్టీస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు శర్మ గారు, ఇంకా తదితరులందరూ కూడా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. అలాగే మా పాత్రికేయులు, మా ఆత్మీయులైనటువంటి సాతు జోగినాయుడు గారు కూడా దీన్ని ప్రారంభోత్సవం చేసి మా అందరికీ చాలా సంతృప్తినిచ్చారు. ఇంకా ఇది ఒక 4 రోజుల పాటు చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా సహకరిస్తే దీన్ని ఇలాగే ముందుకు ఎండలు ఉన్నంతకాలం కూడా ముందుకు నడిపిద్దామని అనుకుంటున్నాం. ఈ యొక్క నాకు ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న మెల్స్పురం మెగా యూత్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏదైనా కార్యక్రమం చేపడతానంటే ఫస్ట్ ఉండేది మెగా యూత్ అప్పి మరియు బాసే ముందుంటారు. దేనికైనా మేము ఉంటాం సార్, మీ వెనక ముందుకు నడిపించండి అని చెప్పి వస్తుంటారు. వాళ్ళకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము అనుకున్న విధంగా ఎండలు తగ్గే వరకు కూడా నిర్వహిస్తామని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త వహించాలని ఫారూజ్ మేకప్ స్టూడియో అధినేత పిస్కిల్ల గిరిరాజ్ అన్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా నగరంలో ఆహార పొట్లాల పంపిణీ చేపట్టిన అనంతరం ప్రిస్కిల్లా గిరిరాజ్ మాట్లాడుతూ కొన్ని వేడుకలలో ఆహారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆహారం ప్రాముఖ్యతను తెలియజేసేందుకే ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆహార భద్రత ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని, ప్రతి మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందాలన్నదే ఈ దినోత్సవ ప్రధాన ఆశయమన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఆహార నిల్వలు ఆకలి చావులను పెంచుతోందని, ప్రస్తుతం ప్రపంచంలో ఆహార కొరత వల్ల పోషకాహారంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, పిల్లల్లో పోషకాహార లోపం వల్ల ఎదుగుదల లోపించిందని, కరోనా వంటి మహమ్మారి రోగాలు, ప్రకృతి విలయాలు వంటివి ఆహార కొరతను పెంచాయని ఆవేదన చెందారు. ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా జరిగేటప్పుడు మనకి ఫుడ్ చాలా మిగిలిపోతుంటుంది చాలా ఫంక్షన్స్లో. అలాంటి ఫుడ్ మిగిలేటప్పుడు మీరు వేస్టేజ్గా పడేయకుండా మరి తేజ గారిని కానీ వీళ్ళ టీం ఉంది, వీళ్ళ టీం ద్వారా ఎవరైనా మీరు కాంటాక్ట్ చేసినైతే ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి నిరాశ్రయులు అందరూ కూడా ఆ ఫుడ్ వచ్చి వాళ్ళ ఆకలి తీరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆకలి అనేది మనిషికి ఏ రకంగా ఉంటుందో అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగాను మనం ఫేస్ చేస్తున్నదే మనం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అది ఆ ఫుడ్ హెల్ప్ అవుతుంది అన్నప్పుడు మనం ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా తేజ గారిని మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళ టీంని కానీ చేస్తే వీళ్ళ ద్వారా ఫుడ్ అనేది కరెక్ట్ ప్లేస్కి వచ్చి ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి వాళ్ళ ఆకలిని నింపుతుంది. వాళ్ళు కూడా మరి
సమాజంలో బ్రతకాలి కాబట్టి దేవుడు ఇచ్చిన ఆయుష్నంత వరకు మరి ఈ సహాయం మీరు చేస్తే వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా మీరు ఫుడ్ పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని రేపన్న రోజు ఏదైనా మీ ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకుండా మరి ఇలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇలాంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన కేవలం ప్రజలను మోసం చేయడానికే పరిమితమైంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయింది? 2 ఏళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక వారిని నిలువున ముంచారన్నారు. ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారు అన్నారు. హామీలు అడిగితే సమాధానం చెప్పలేక బాబు అసహనానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు గొడ్డళ్ళు కత్తులు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని విమర్శించారు. మేనిఫెస్టోను అడ్రస్ లేకుండా చేశారని, ప్రజలు పిచ్చోళ్లు కాదని, సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గిరిజన విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్న జెమ్స్ ఆసుపత్రిపై సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి డిమాండ్ చేశారు. బూర్జ మండలానికి జంగలపాడు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి గత ఏడాది దవడకు దెబ్బ తగలడం కారణంగా ఇదే జెమ్స్ ఆసుపత్రి వారు గత ఏడాది విద్యార్థికి ఆపరేషన్ చేసి ప్లేట్లు అమర్చారు. ఏడాది తర్వాత ప్లేట్లు తీయించుకోవడానికి ఈ నెల 18వ తేదీన రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తల్లిదండ్రులు విద్యార్థిని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసి 20 తేదీన ఆపరేషన్ చేసే ముందు మత్తుమందు విద్యార్థికి డాక్టర్ వేశారన్నారు. మందు వేసిన 2 నిమిషాల్లోనే విద్యార్థి ఫిట్స్ వచ్చినట్లు డాక్టర్స్ తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ 20 తేదీ నుండి నేటి వరకు విద్యార్థి వెంటిలేషన్ పైనే ఉంచారని, డాక్టర్స్ విద్యార్థికి మెరుగైన ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సంతకాలు చేయమని బలవంతం చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు దానికి నిరాకరించడం వల్ల అసలు విషయాలు బయటకు వచ్చాయన్నారు. విద్యార్థికి అత్యధిక మత్తుమందు ఇవ్వడం వల్ల విద్యార్థి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కిడ్నీ గుండె పూర్తిగా పనిచేయడం మానేశాయన్నారు. ఆరోగ్యంతో ఆడుకున్న విద్యార్థిని ఈ విధంగా అనారోగ్యం పాలు చేసినటువంటి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే అబ్బాయికి ఈ విధంగా స్కాన్ చేశారో ఆ అబ్బాయి ఊపిరి ఆమె గుండె కోసం ఇది స్కాన్ చేశారని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. కాబట్టి కావాలనే హాస్పిటల్ సిబ్బంది మత్తు మంది ఎక్కువగా ఇచ్చి అబ్బాయి ఈరోజు వెంటిలేషన్ మీద ఉంచడానికి కారకులైనటువంటి హాస్పిటల్ సిబ్బంది పైన ఎవరైతే మత్తు డాక్టర్ ఉన్నారో రాస్మా పైన తక్షణమే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అబ్బాయికి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇదే ప్లేస్ లో ఉంటాం, కదిలేదే లేదు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ యొక్క సిబ్బంది కలెక్టర్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకు తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపించినంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమం ఇంకొక గంట పోతే వేలాది మంది త్వరలో ఆదివాసులు ఇక్కడ తరలిస్తున్నారు. ప్రతి జిల్లా ప్రతి మండలం నుంచి కూడా బయలుదేరారు ఆదివాసీలు. ఇప్పుడు త్వరలో సాయంత్రం అయినప్పటికీ ఇక్కడికి దండోపదండాలు ఆదివాసులు కదిలిస్తున్నారు. దీనికి బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు వహించవలసి వస్తుంది, లేకపోతే విడిచిపెట్టేదే లేదని చెప్పి హాస్పిటల్ సిబ్బందికి హెచ్చరిస్తున్నాం. పోలీస్ శాఖ కూడా మేము ఇటువంటి న్యాయం కోసం పోరాడుతున్నాం తప్ప మీకు మాకు వైరుధ్యాలు లేవు. దయచేసి మాకు కూడా మీరు సహకరించవలసిందిగా, ఆదివాసీ బిడ్డకి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి మహానటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి తెగువకు స్వాభిమానానికి చిరునామా అని కొనియాడారు. ఢిల్లీ పెద్దల ముందు తెలుగు ప్రజల దమ్ము ఏంటో దేశానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణ జన్ముడు అని అన్నారు. సినీ వినీలాకాశంలో
రాముడిగా కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని తెలిపారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్తగా ఆయన నిలిచిపోయారని చెప్పారు. రాజకీయాల్లో ప్రజలే దేవుళ్ళు, సమాజ సేవే ధ్యేయం అని నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతమని అన్నారు. పేదలకు ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పాలన వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు స్వీయ గౌరవ నినాదంతో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మే 29న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీకాకుళం మండల బొందలీపురంలో ఎం మహాలక్ష్మికి చెందిన భూ సమస్య, అలాగే పొందూరు మండలం జోగన్నపేట గ్రామంలో ఎన్ రవీంద్రబాబు ఫిర్యాదు చేసిన రోడ్డు పనులు, శ్మశాన వాటిక భూమి సమస్యలపై ఆయన క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. మే 30వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు మందస మండలం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని స్థానిక ఎస్సీ ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మందస మండలం కొత్త కమలాపురం గ్రామంలో బి దుర్యోధనరావుకు చెందిన భూ సర్వే వివాదం పై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడనున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన నిశితంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాంప్లెక్స్ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాళ్ళతో నేరుగా డ్రైన్లోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోనే ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కేఫ్టేరియాతో పాటు ప్రత్యేకంగా శౌచాలయాలు నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ అధికారులను సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు ఆదేశానుసారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని 2వ రోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కేఎస్ఎం ప్లాజాలో హైబ్రిడ్ వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు హాజరయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ కు చెందిన బిర్లంగి గణేష్ నగరంలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడిగా, తల్లి వైద్య నిపుణురాలిగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గణేష్ తన స్నేహితుడికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. సూర్యమహల్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ్ జంక్షన్ వైపు వెళ్తున్న క్రమంలో అతివేగంతో ప్రయాణిస్తూ రోడ్డు డివైడర్ ను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో గణేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏకైక కుమారుడు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.